వారణాసి మూవీ ఒక్క నెలలోనే 450 కోట్ల నుంచి 1000 కోట్ల నంబర్స్ మధ్య గిర్రున తిరిగింది. ఎక్కడికో వెళ్తుంది అన్నోళ్లే ఏమవుతుందో అని కంగారు పడే పరిస్థితి కూడా కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు 1000 కోట్ల హిస్టరీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. అదే ఓటీటీ రైట్స్. ఇంతవరకు సినిమాకు 1000 కోట్ల వసూలు రావడమే పాన్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద హిస్టరీ. కానీ ఇప్పుడు ఆ నెంబర్ ఒక సినిమా ఓటీటీ రైట్స్కి వస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ గా 2 నెలల ముందు ఇలానే అన్నారు. తీరా చూస్తే నెట్ఫ్లిక్స్ సంస్థ నష్టాల్లో ఉండడం, ఓటీటీ బిజినెస్ కూడా గొప్పగా లేకపోవడం, వారణాసికి 900 కోట్లు కాదు అందులో సగం రావడం కూడా కష్టమే అన్నారు. దీనికి తగ్గట్టే ఫిలిం టీం హాలీవుడ్ రిపోర్టర్ల పేరుతో అనామకులకు ఇంటర్వ్యూలు ఇచ్చిందన్న మ్యాటర్ కూడా ట్రోలింగ్ కు గురైంది. కానీ పాన్ వరల్డ్ కలలు కంటున్న రాజమౌళి వెనక్కు తగ్గుతాడా? లేనే లేదు. 1000 కోట్ల హిస్టరీని ఓటీటీ రైట్స్ రూపంలో సాధించేటట్టున్నాడు. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ ఇలా ఏ హీరోకు దక్కని ఒక రికార్డ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అకౌంట్లో పడేలా చేశాడు. ఇంతకీ ఇదెప్పుడు అఫీషియల్ గా బయటకు వస్తుంది? భూమి బద్దలయ్యే నంబర్ ఇంకెందుకు సైలెంట్ గా ఉంచుతున్నారు? హ్యావ్ ఎ లుక్. ఒక ఇండియన్ సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ అంటే అంతా షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు ఒక భారతీయ సినిమాకు నెట్ఫ్లిక్స్ 1000 కోట్లు కేవలం ఓటీటీ రైట్స్కే చెల్లించబోతుందంటే ఏమవుతారు? అదే జరిగేలా ఉంది. 1300 కోట్ల నుంచి అన్లిమిటెడ్ వరకు వారణాసి బడ్జెట్ లెక్కలు మారచ్చు. అచ్చంగా అలానే ఓటీటీ రైట్స్ రేటు కూడా ఇలానే ఘాటెక్కింది. నిజంగా ఇదే అఫీషియల్గా అనౌన్స్ చేస్తే మాత్రం బాలీవుడ్ బాక్స్ బద్దలవుతుంది. బాలీవుడే కాదు, హాలీవుడ్ కూడా షేక్ అవ్వాల్సిందే. ఇంతవరకు ఒక ఇండియన్ సినిమాకు ఓటీటీ రైట్స్ రూపంలో 1000 కోట్లంటే ఇది నేషనల్ న్యూసే కాదు, ఇంటర్నేషనల్ న్యూసే. ఎందుకంటే 1000 కోట్ల వసూళ్లే గొప్పంటే మన మార్కెట్కి అలాంటిది 1000 కోట్లు కేవలం వారణాసి ఓటీటీ రైట్స్కే దక్కడం అంటే అదో సంచలనాత్మకమైన వార్త. అయితే ఇది 2 నెలల క్రితం 900 కోట్ల నెంబర్గా ఉంది. కానీ చాలా మంది ఇదంతా రాజమౌళి ప్రచారం కోసం చేసిన జిమ్మిక్ అన్నారు. రీసెంట్గా హాలీవుడ్ రిపోర్టర్లంటూ దిక్కుముక్కు లేని 2 రిపోర్టర్లకు అసందర్భంగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో మదమెక్కి అమాయకపు ప్రచారం అన్నారు. తర్వాత ఇదంతా చేసింది నెట్ఫ్లిక్స్కే కాదు, వరల్డ్ వైడ్గా వారణాసి మూవీని ఇంటర్నేషనల్ సినిమాని ప్రచారం చేయడంలో భాగమని అన్నారు. అలా ఈ సినిమాని వరల్డ్ మార్కెట్లోకి తీసుకెళ్లడం మొదలు పెడితే రిలీజ్ అయ్యేలోపు వచ్చే హైప్తో ఓటీటీ రైట్సే కాదు, వరల్డ్ వైడ్గా డిస్ట్రిబ్యూషన్ రైట్స్తోనే 5000 కోట్లు కొల్లగొట్టాలనేది రాజమౌళి స్కెచ్ అన్నారు. కాకపోతే ఓటీటీ సంస్థలన్నీ నష్టాల్లో ఉండటం, వాళ్లు కూడా రిస్కులు తగ్గించడంతో వారణాసికి 450 కోట్ల వరకు ఆఫర్ చేస్తుంది నెట్ఫ్లిక్స్ సంస్థ అన్నారు. కానీ అందులో నిజం లేనట్టుందని ఇప్పుడిప్పుడే తేలుతోంది. ఎందుకంటే 30 భాషల్లో 100 కోట్ల మందికి రీచ్ అయ్యేలా 120 దేశాల్లో 55,000 థియేటర్స్ని నింపి పనిచేస్తున్నాడు రాజమౌళి. అన్ని థియేటర్స్లో మామూలు టాక్తో ఆడిన 5 నుంచి 10,000 కోట్లు వస్తాయి. సో అంత పొటెన్షియల్ ఉన్న మూవీకి 1000 కోట్ల ఓటీటీ రేట్ సెన్సిబుల్. అదే మాట నిజం చేసేందుకు రాజమౌళి తన మార్కెటింగ్ టీంని రంగంలోకి దింపాడు, తాను దిగాడు. అందుకే ఆల్మోస్ట్ నెట్ఫ్లిక్స్ కన్విన్స్ అయ్యే 1000 కోట్ల నెంబర్కి ఓకే అవుతుందని, ఉగాదిలోగా ఏదో సాలిడ్ న్యూస్ రావచ్చని తెలుస్తోంది. ఈలోపు ఈ నెంబర్ మాత్రం ఇండియన్ మీడియాని కుదిపేసేలా ఉంది.